రోజూ మంత్రం జపం చేస్తున్నా మనసుకు శాంతి రావట్లేదా? ఎన్ని పురశ్చరణలు చేసినా జీవితంలో స్థిరత్వం కనిపించట్లేదా? అయితే సమస్య మంత్రంలో కాదు, మనం చేస్తున్న విధానంలో ఉంది. అసలు మంత్రసాధన అంటే ఏమిటి? జపం చేయడం మరియు సాధన చేయడం, ఈ రెండింటికి తేడా ఏమిటి? మరియు మంత్రసాధనకు పునాది అయిన 3 మూల సూత్రాలు ఏవి? ఈ వీడియోలో మంత్రసాధన యొక్క నిజమైన అర్థాన్ని శాస్త్ర ఆధారాలతో స్పష్టంగా, సులభంగా మనము తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. మంత్రసాధన అంటే కేవలం మంత్రం చదవడం కాదు. మంత్రసాధన అంటే ఒకే మంత్రాన్ని నియమంతో, శ్రద్ధతో నిరంతరం జపం చేయడం. ఇక్కడ నిరంతరం అన్న పదమే మంత్రసాధనకు ప్రాణం. ఒకరోజు చేయడం కాదు, సమయం ఉన్నప్పుడు చేయడం కాదు, మన జీవనంలో మంత్రానికి ఒక స్థిరమైన స్థానం ఇవ్వడమే మంత్రసాధన. అప్పుడు మాత్రమే మంత్రం మన జీవితంలో పనిచేయడం మొదలుపెడుతుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన ప్రశ్న, జపం అంటే ఏమిటి? సాధన అంటే ఏమిటి? జపం అంటే మంత్రాన్ని పలకడం. అది మంచిదే, అవసరమే. కానీ అది సరిపోదు. జపం ఒక చర్య, సాధన ఒక ప్రయాణం. జపం నోటితో జరుగుతుంది, సాధన మనస్సుతో జరుగుతుంది. జపం చేస్తే పుణ్యం వస్తుంది, సాధన చేస్తే మనస్సు మారుతుంది. జపం అలవాటు కావచ్చు, సాధన జీవితాన్ని మలుస్తుంది. అందుకే శాస్త్రాలు చెబుతాయి, జపం సాధనగా మారితేనే మంత్రం తన శక్తిని చూపిస్తుంది. ఇప్పుడు మంత్ర సాధనకు పునాదిగా నిలిచే 3 మూల సూత్రాల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఇవే లేకపోతే మంత్ర సాధన నిలబడదు. మొదటి మూల సూత్రం శ్రద్ధ. శ్రద్ధ అంటే కేవలం నమ్మకం కాదు, పూర్తి మనస్సుతో ఆ మంత్రంలో లీనమవడం. శ్రద్ధ లేకుండా చేసిన జపం శబ్దమే అవుతుంది, శ్రద్ధతో చేసిన జపం శక్తిగా మారుతుంది. రెండవ మూల సూత్రం నియమం. ఒకే మంత్రం, ఒకే సమయం, ఒకే విధానం. నియమం వల్ల మనస్సు శిక్షణ పొందుతుంది. నియమం లేకపోతే మంత్రశక్తి చెదిరిపోతుంది. మూడవ మూల సూత్రం ఓర్పు. మంత్ర సాధనలో ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు, అందుకే చాలామంది మధ్యలో మారిస్తారు. గుర్తుంచుకోండి, మంత్ర సాధన విత్తనం లాంటిది. ముందుగా లోపలే మొలకెత్తుతుంది, ఓర్పుతో కొనసాగితేనే ఫలం బయట కనిపిస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి, మంత్ర సాధన అంటే అద్భుతాలు కోరుకోవడం కాదు, మనసును శుద్ధి చేసుకోవడం, జీవితాన్ని స్థిరంగా మలుచుకోవడం. ఈ వీడియోలో చెప్పినది మంత్రసాధనకు పునాది మాత్రమే. తదుపరి వీడియోలో ఈ 3 సూత్రాలను వివరంగా తెలుసుకుందాం.